శ్రీరామ్ గోవిందా గోవిందా. ఇక్కడ చూడండి ఆంజనేయ స్వామి బిల్లలు, ఇదే దారి. ఆ నుంచి ఇట్లా వచ్చినాం మేము పైకి, కానీ దీంట్లో మాత్రం చాలా పాములు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలి. ఇంకా ఆడంతా నీళ్ళు వస్తే ఇంకా చెప్పాల్సిన అవసరం లే, ఇంకా మొత్తం భయంకరంగా ఉంటుంది, చూసేదానికి భయంకరంగా ఉన్నది. కానీ చూసేదానికి వ్యూ మాత్రం ఎక్సలెంట్ అనమాట. ఈ ఫోటోలు అయితే తీసుకొని బయలుదేరుతాం ఇక్కడ నుంచి. నమస్తే అండి అందరికీ, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇది తిరుమలలో రెండో వీడియో అనమాట. ఫస్ట్ వీడియో చూశారు కదా, మనం సిల్వర్ ప్లే బటన్ ఓపెన్ చేసింది. ఇది రెండో వీడియో ఏంటంటే, ఇక్కడ ఒక 7 గుళ్ళు అయితే ఉన్నాయి. ఆ గుళ్ళన్నీ తిరుగుతామని చెప్పి ఆల్రెడీ చెప్పినా కదా వీడియోలో. ఇక్కడ ఒక స్క్రీన్ పైన నేను ఫోటో వేస్తాను, చూడండి ఏమేమి గుళ్ళు ఉన్నాయో. అవన్నీ కూడా మేము తిరగాలని ఉన్నాము. ఒకవేళ లెంత్ ఏంటంటే పార్ట్ 2 వస్తుంది, లేదంటే ఇదే కంటిన్యూ అయిపోతుంది అనమాట. సో ప్రజెంట్ మేము ఇక్కడ నుంచి రెడీ అయ్యి బయలుదేరినాము శ్రీవారి పాదాల దగ్గరికి. సో దాని తర్వాత స్టెప్ బై స్టెప్ వస్తూ ఉంటుంది. ఇప్పుడైతే మేము శ్రీవారి పాదాల దగ్గరికి అయితే వెళ్తున్నాము. సో దాని తర్వాత వేరే టెంపుల్కి వెళ్తాము, ఇంకా కంటిన్యూ అవుతాయి అనమాట. ఒక లెంత్ అయితే పెద్ద ఇంకో సెకండ్ వీడియో వస్తుంది అనమాట. సో చలో వెళ్దాం పద. శ్రీవారి పాదాలు తిరుమల కొండపై నుంచి 4 కిలోమీటర్లు అయితే ఉంది. మేము కూడా బయలుదేరేసినాము. మా వాళ్ళు కూడా లొకేషన్ పెట్టుకొని బయలుదేరినారు. మాకు తెలియదు కాబట్టి లొకేషన్ పెట్టుకున్నాము. ఇదే శ్రీవారి పాదాలు వెళ్ళే దారి అనమాట. ఇది ఇట్లా పోవాలా, దగ్గరికి వచ్చేసినాం అనమాట. ఇక్కడే మళ్ళీ ఇంకా 2-3 గుళ్ళు ఉన్నాయి. ఇక్కడ కూడా ఒక గుడి ఉన్నది, శిల్పాతోరణం అని. రిటర్న్ వచ్చేటప్పుడు చూపిస్తాయి. ఇది ప్రజెంట్ మనము శ్రీవారి పాదాలకైతే పోదాము. నిజంగా మేము శ్రీవారి పాదాల దగ్గరికి వెళ్తున్నాము. పోతామంటే ఈడ మాత్రం అడవి మామూలుగా లేదు నాయన స్వామి, భయంకరంగా ఉన్నది. కానీ చూసేదానికి వ్యూ మాత్రం ఎక్సలెంట్ అనమాట. మా వాళ్ళు దిగి ఫోటోలు దిగుసుకుంటున్నారు. ఇప్పటికీ ఒక్కటే టెంపుల్ ఇది, ఒక్కదానికే ఇంత ఆశ్చర్యపోతున్నాం మేము. అంటే కొండకి చాలాసార్లు వచ్చినా నేను, ఇప్పుడే కానీ అన్ని గుళ్ళు తిరగలా. దేవుడు ఇప్పుడు మనల్ని చల్లగా చూసుకుంటున్నాడు కాబట్టి అన్ని గుళ్ళు తిరగాలని మెయిన్లో ఫిక్స్ అయిపోయినా బయలుదేరినాము. కానీ దూరం ఉంటాయేమో, 2-3 రోజులు పడుతుంది అనుకున్నా. కానీ మా వాడు చెప్పినాడు అన్ని దగ్గరే ఉంటాయని చెప్పి. అందుకోసమే ఎట్లయితే అయింది ఈరోజు మొత్తం ట్రిప్ అంతా అయిపోవాలని చెప్పి ప్లాన్లో బయలుదేరేసినాం. పొద్దున్నే రెడీ అయినాం అందరము. సో ఇప్పుడైతే శ్రీవారి పాదాల దగ్గరికి వెళ్ళే రూట్లో అయితే అడవి మాత్రం భలే ఉంది. దిగి ఫోటోలు అయితే తీసుకొని బయలుదేరుతాం ఇక్కడ నుంచి. సో మా బాలుగాడు, గంగరాజు, ఇడిగొట్టు, గుండోడు, అదే మా అంకులు అశోక్ బాబు. బా ఏ స్టైల్లో నడుస్తావా బా, ఒకసారి నవ్వుయా. సో అది ఇంకా దగ్గరలోనే ఉన్నాం శ్రీవారి పాదాలకి. వెళ్ళిపోదాం పదండి. శ్రీవారి పాదాలకి అయితే వచ్చేసినాము. ఇక్కడ ఉంది కదా బోర్డు. ఇప్పుడైతే ఇక్కడంతా పార్కింగ్ ఉన్నట్టుంది కార్లకి. మనం పైకి పోవచ్చు అంట, ఖాళీగా ఉందంట, చూద్దాం. ఇదే శ్రీవారి పాదాలు. ఇప్పుడే మా వాళ్ళు బాగా అలసిపోయినారు పడికిట్లో ఎక్కి. ఇప్పుడు మళ్ళీ పడికిట్లు వచ్చినాయి. మా వాళ్ళు షాక్ అయిపోయినారు అనమాట. నా ఏంది నా మళ్ళీ పడికిట్లు వచ్చినాయని. కొన్ని పడికిట్లు ఎక్కువ లేవులే. ఎన్ని పడికిట్లు ఉంటాయి అరియా ఎన్ని పడికిట్లు ఉన్నాయా తెలీదు. ఇవే శ్రీవారి పాదాలంటే. అంటే అర్థం ఏమన్నారు శ్రీవారి పాదాలంటే? శ్రీవారి మెట్లు. శ్రీవారి మెట్ల శ్రీవారి పాదాలు పైన ఉన్నాయి. ఓకే, పడికిట్లు సుమారుగా ఉన్నట్టున్నాయి. ఏడు కూడా పెట్టినారు అశోక్, రాళ్ళు పెడతావా? రాళ్ళు పెట్టున్నారా? ముక్కుబడి ఇదే అనమాట. దో శ్రీవారి పాదాలు. పైనుంచి మొత్తం తిరుమల మొత్తం కనిపిస్తుంది. ఎక్సలెంట్ ఉంది వ్యూ, భలే ఉన్నది వ్యూ చూసేదానికి. ఇదే అడవి మాత్రం భయంకరంగా ఉంది స్వామి. చూస్తున్నారు కదా, ఇవి శ్రీవారి పాదాలు. సో అది చూసారు కదా శ్రీవారి పాదాలు. సో నెక్స్ట్ వచ్చేసి శిలాతోరణాలు అని చెప్పి ఇక్కడ దోవలోనే ఇప్పుడు వచ్చే రూట్లోనే చూసినాము. సో అక్కడికైతే వెళ్దాము. ఫస్ట్ అయిపోయింది కదా, నెక్స్ట్ అయితే దాని దగ్గరికి వెళ్దాం పదండి. ఇక్కడ మేము శిలాతోరణాలకు పోతా ఉంటే ధర్మగిరి అని ఒకటైతే ఉంది ఇక్కడ బోర్డు. అలాగే శ్రీ ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే ఉందంట ఈ రూట్లో. అది కూడా ఒకేసారి పనిలో పని చూద్దామని చెప్పి బయలుదేరినాము. అంటే శిలాతోరణాలకి పోవాల్సింది కొద్ది ముందు పక్క అనమాట. ఇంకా పోతా ఈ బోర్డు చూసినాం అనమాట. చూస్తే ఇక్కడ ధర్మగిరి అని
ఏదో పాఠశాల అనమాట. అంటే పూజలు అవి నేర్పిస్తారు కదా, అది అనుకుంటాను నాకు తెలిసి, నాకు కూడా తెలియదు కరెక్ట్గా. ఇంక ఇట్టే కదా పోతున్నాం అని చెప్పి పనిలో పని ఈ రూట్ కూడా పోతున్నాము. ఈ ధర్మగిరి అలాగే శ్రీ ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే చూద్దామని చెప్పి ఇంకా లోపలికి అయితే వెళ్ళాలంట. రోడ్డు కూడా ఇదే ఈ రూట్ చూపిస్తుంది. సో పోదాం పదండి చూద్దాము. అది కూడా పనిలో పని అది కూడా చూపించినట్టు ఉంటుంది. అక్కడ చూసినాం కదా బోర్డు, శ్రీ ఆంజనేయ స్వామి టెంపుల్ అనమాట. ఇది ఇక్కడ వేసుండారు అభయ ఆంజనేయ స్వామి దేవాలయం అని. ఈ లోపలికి అయితే వెళ్దాము. మా వాళ్ళకి ఫోటోలు పిచ్చి బాగా పట్టినట్టున్నది. ఫోటోల మీద ఫోటోలు దిగుతాను. మా వాడు ఫోటో దిగుతాడు. మేము ఓన్లీ మెయిన్ గుళ్ళే అనుకున్నాము. కానీ పనిలో పని దీన్ని ఇట్లా కూడా చూసేస్తే అయిపోతుంది. మళ్ళీ అదొక గిలిగిలిగా ఉంటుంది అనమాట. అందుకే చూద్దామని చెప్పి వచ్చేసినాము. శ్రీ ఆంజనేయ స్వామి చూసారా, అభయ ఆంజనేయ స్వామి అంట. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీ ఆంజనేయం, శ్రీ ఆంజనేయం, శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం. ఇక్కడ చూడండి మూడు నామాలు అనమాట. ఇది ఎంత బాగుందో. శ్రీ ఆంజనేయం ప్రసన్న. చూశారు కదా, అభయ ఆంజనేయ స్వామి అనమాట. ఇంకెట్టే ముందుకు పోతే అది ఏంద్రా వేదం చెప్పేది కదా, ధర్మపురం అంట, ధర్మగిరి అనమాట. ఇట్లా లోపలికి పోవాలా. చూద్దాం అది కూడా పనిలో పని. మళ్ళీ అదొక గిలిగిలిగా ఉంటుంది నాకు. అందుకోసమే లోపలికి తీసుకొని వచ్చిన. అటు వెళ్ళిపోదామంటే లేదు ఇది కూడా చూద్దాం పదా అని చెప్పి లాక్కొచ్చిన. సో ధర్మగిరికి అయితే వెళ్దాం పదా. ఇదేమో ఎంట్రన్స్, అంటే పాఠశాల ఉన్నట్టున్నది ఇది. ధర్మగిరి తిరుమల. ఇక్కడ నో ఎంట్రీ అంట. నాకు తెలిసి ఆపేశారు. నో ఎంట్రీనా? ఇక్కడైతే మనకి ఎంట్రీ అయితే లేదంట. ఇంకా ఇదే లోపలికి అయితే ఎంట్రీ లేదు, వాళ్ళకే ఎంట్రీ అంట ఇది. సో ఇది కూడా చూసేసినాం, బయట నుంచి చూసినాం, లోపలికి అలా. ఇది ఆర్చికి ఇచ్చి చాలా బాగుంది, చూసాను కూడా. లోపలికి పోయింటే ఇంకా బాగున్నాడు. సరే ఇక్కడ దాకా చూసినాము, హ్యాపీ. ఇంక ఇదే శిలా తోరణాలకు పోయే రూటు. అంటే దగ్గరే రూట్, అయితే పెద్ద దూరం అయితే లేదు. మెయిన్ రోడ్లోనే ఇక్కడే అనమాట. ఇక్కడ ఆడే పార్కింగ్ చేసి లోపలికి వెళ్దాము. పడకుండా తీసుకో. లోపలంటే లోపలే ఉందంట పార్కింగ్, బయట కార్ పార్కింగ్, లోపలే ఉందంట బైక్ పార్కింగ్. లోపలికి వెళ్దాము. ఇడిగేనా స్టాపు? ఇడిగేనా అంతే పెట్టే సరిపోతుంది అన్న. ఈడ లోపల ఉందా పార్కింగ్. శిలా తోరణాలు ఎట్లుందో ఏం కథ నాకు కూడా తెలీదు. చూద్దాము. చాలా ఉంది ఈడ. పెద్ద పెద్ద బండలు అయితే ఉన్నాయి. అంటే బండలతో తోరణాలలాగా నిలబడిందంట అది. ఇక్కడ చూడండి, అవతారాలు 9 అవతారాలే అనుకుంటా, 10. ఇక్కడ స్టార్టింగ్లోనే దశావతారాలు ఉన్నాయి. చూద్దాం లోపలికి వెళ్ళి. ఇవన్నీ కూడా శిల్పాలు అన్నమాట. వినాయకుడు. ఇక్కడ చూడండి దశావతారాలు. శ్రీ మత్స్యావతారం, శ్రీ కుర్మావతారం, వరాహావతారం, నరసింహావతారం, వానర అవతారం. చూడండి ఎన్ని అవతారాలు, మొత్తం 10 అవతారాలు అనమాట. ఇక్కడ అన్ని విగ్రహాలు పెట్టున్నారు, దశావతారాలు అనమాట ఇవి. ఇంక ఇవన్నీ కూడా విగ్రహాలు అనమాట. ఇక్కడ అన్నీ అక్కడక్కడ దేవుడి విగ్రహాలు అయితే పెట్టున్నారు. ఇవన్నీ అయ్యే. ఆడ కూడా ఆ పక్క కూడా ఉన్నాయి. సో ఇది స్టార్టింగ్. ముందు పోయి చూద్దాము. ఇక్కడ కూడా చూడండి. ఏడా అయ్యా, పోదాంలే మళ్ళా. ఫస్ట్ ఇక్కడ చూసి ఏమున్నదా మళ్ళీ పోదాం. మహావిష్ణువు, గరుమాత్తుడా, గరుడు బండలు. ఇవి రాళ్ళు చూడండి. ఇది ఒక రకం రాయి, మెరుస్తుంది చూడండి. ఇది ఒక రకమైన రాయి, ఇది ఒక రకం రాయి. రకరకాల రాళ్ళు ఉన్నాయి. ఇవన్నీ రకరకాల రాళ్ళు అనమాట. ఈడొక రాయి, ఇది పాలిష్ బండ, ఈడొక రాయి. ఎన్ని రకాల రాళ్ళు ఉన్నాయి, అన్ని రకాలు ఇక్కడ పెట్టేసి ఉన్నారు. ఇవి రాళ్ళు వీళ్ళేందో వేస్తున్నారా.
ఈడ రాసి ఉన్నారు కానీ ఏందో కనపరాడంలే, తుడిపోయినాయి. భూదేవి అంట, భూదేవి తల్లి, మనల్ని మోసే తల్లి. గాయత్రీదేవి అమ్మవారు, శ్రీ లక్ష్మీదేవి. గీడదాకే స్టాప్ ఏమో. ఇక్కడ కూడా చాలామంది వాళ్ళ కోరికలు తీరడానికి రాళ్ళు అయితే పెట్టినారు పాపము. ఇవన్నీ కొండరాయి. ఈ కొండరాయితోనే శిలాతోరణాలు అనేటివి ఏర్పడినాయంట. ఆ పక్క ఉన్నాయి. ప్రజెంట్ మేము ఈ పక్కకు వచ్చినాము. ఈడేందంటే మొత్తం రాళ్ళకు సంబంధించింది అనమాట. ఆ తోరణం అంటే ఇప్పుడు మనము ఇంటికి తోరణాలు వేస్తాం కదా, ఆ టైపు ఏర్పడింది అనమాట. ఇవన్నీ మొత్తం పెద్ద పెద్ద రాళ్ళు, పెద్ద పెద్ద పైన నిలబడుకున్నాయి. ఈడ ఒక పెద్ద రాయి ఉన్నది. ముందు పక్క కూడా పెద్ద రాయి చూసిన, అది కూడా చూపిస్తా. ఈడ కూడా చూడండి ఎన్ని రాళ్ళు ఉన్నాయో. రకరకాల రాళ్ళు ఉన్నాయన్నమాట. ఇవన్నీ కొండరాళ్ళు. నార్మల్ ఇవన్నీ ఏర్పడినట్టు రా, ఈడే పుట్టినట్టు, ఇవన్నీ ఈడే ఉన్నాయన్నమాట ఇవన్నీ. ఇక్కడ చూడండి ఇంత పెద్ద బండలు ఉన్నాయో. ఇంత కొండరాయి అన్నమాట ఇది. అక్కడికి ఎక్కాల, భలే ఉంటుంది. కానీ ఎక్కలేంలే, అంత ప్రయోగాలు చేయలేం. సో ఇది పార్క్ లాగా పెట్టినారనమాట దీన్ని. చూస్తారు కదా, ఇంకా అట్ట పోదాం, శిలా తోరణాలు కాడికి పోదాం. అక్కడ ఉంది కదా అదో ఆడ తోరణం లాగా అట్లా ఏర్పడింది అనమాట. అది నిలబడింది, అది ఎవరు చేసింది కాదు. ఇవన్నీ కూడా అయ్యే రాళ్ళు. కానీ ఆడ మాత్రము హైలైట్ ఉంది చూసేదానికి. కానీ ఆడ మాత్రం భలే ఉన్నది బా, ఒక తోరణం లాగా భలే ఏర్పడింది. మొత్తం అదే. ఇది లోపలికి పోయేదానికి లేదు అవకాశము, బయట నుంచే చూడాలా, ఎంత బాగుందో. సో ఇదే చూసారు కదా, శిలా తోరణాలు, బండతో ఏర్పడిన తోరణం అనమాట. లోపల ఏదో గుడి ఉందంట, ఆ గుడి కూడా చూసేద్దాము. ఇట్టే పోవాలి గుడికి. ఇదేడ చక్రతీర్థం దర్శించండి అంట. లోపలికి అయితే పోవాలి. ఇక్కడ టెంకాయ ఒక్క అంగడే ఉన్నది. చక్రతీర్థము దోవ, ఇది కూడా కొండలో రాయిలో ఉన్నట్టున్నది మొత్తం. ఈ అంగళ్ళు మూసేసినారు, ఇంకా తెరసలా, వీళ్ళకి ఇంకా తెల్లర్లా. నుంచి అవతల మొత్తం రాళ్ళే. ఏమ్మా చాలా లోపలి పోవాలి రో, ఒరే చాలా పోవాలి రో, అరే చాలా పోవాలా ఓ అమ్మా, అదంతా పోవాలేమో. పోదాంపా. ఇక్కడ వాటర్ ఫాల్స్ ఉన్నది కానీ నీళ్ళు లేవు, తక్కువ ఉన్నాయి. అదే ఇవ్వకుండా తక్కువ ఉన్నాయి. ఇదేమో దాంట్లో చూపించింది వాటర్ ఫాల్స్. ఇది మా వాళ్ళు ఎక్కలేకున్నారు, ఎక్కి కలిసిపోయాము. ఎవరే బా భలే ఉంది బా స్వామి. మొత్తం రాళ్ళే చూడండి, మొత్తం రాయే. ఇక్కడ పడికిట్లు అయితే లేవు, ఆడదాకుండే పడికిట్లు చూడండి, రాళ్ళు. భలే ఉంది బా అసలు. ఈ బండ చూడండి ఎంత ఉందో. ఒక చిన్న బండ పైన నిలబడుకుంది, ఇంత పెద్ద బండ. జాయింట్ కూడా లేదు. ఇది వచ్చేసింది గుడి లోపల. ఇక్కడేమో గుడి, ఇంకా లోపల పోతాం. ఇక్కడ శివుడు ఉన్నాడు. నో ఫోటోస్. ఇదిగో చూడండి, వాటర్ ఫాల్స్లో శివుడు అనమాట. కొండల్లో నీళ్ళు లేవు, లేకపోతే నీళ్ళు ఉంటాయి ఇక్కడ. ఇక్కడ నరసింహస్వామి, ఇక్కడేమో శివుడు అండి. ఇక్కడ నీళ్ళు వచ్చింటే నీళ్ళు వచ్చింది అనమాట, ఇట్లా పోతూ ఉంటాయి. బాగుంది చూసానికి. లోపల చాలా లోపల ఉన్నదన్నమాట ఇది. ఇక్కడ అన్ని నీళ్ళు వస్తే ఇంకా ఆడంతా నీళ్ళు వస్తే ఇంకా చెప్పాల్సిన అవసరం లే. ఇంకా మొత్తం భయంకరంగా ఉంటుంది చూసేదానికి. చాలా బాగుంది చూసేదానికి కూడా. ఎంత బాగా లోపల ఉందంటే శివుడు.
ఇక్కడ ఆంజనేయ స్వామి కూడా ఉండదు చూడండి. ఇంకిట్ట లోపల పోయేదానికి కూడా ఏదో ఉండదు, కానీ ఇక్కడ పంపించడంలే, క్లోజ్ చేసేసినారు. అసలు ఫోటోలు వీడియోలు కూడా తీయద్దన్నారు. నేను దొంగ తీసేసిన. అది చూసారు కదా, 2 ఈడే ఉన్నాయి అనమాట. ఇది శిలాతోరణాలు, అలాగే చక్రతీర్థం. ఇప్పుడు మనం గుడి దగ్గర విన్నాం కదా, అది చక్రతీర్థం అనమాట. ముందు పక్క చూసింది శిలాతోరణాలు. ఈ 2 పక్కనే ఉన్నాయి. నాకు కూడా తెలియదు, లోపలికి వచ్చి నాకు తెలిసింది అనమాట. మొత్తం ఇప్పుడు 3 అయితే అయిపోయినాయి. నెక్స్ట్ వచ్చేసి వేణుగోపాల స్వామి టెంపుల్ అనమాట. సో వేణుగోపాల స్వామి టెంపుల్కి అయితే వెళ్దాము. ఇప్పుడైతే లోపల చక్రతీర్థం చూసినారు కదా, చాలా బాగుంది, నాకు కూడా బాగా నచ్చింది. శిలాతోరణాలు కూడా నాకు బాగా నచ్చినాయి. సో అదే కొండరాళ్ళతో ఏర్పడిన శిలాతోరణాలు అనమాట. సో నెక్స్ట్ మనము వేణుగోపాల స్వామి టెంపుల్కి అయితే వెళ్దాము. ఇంకా దేవుని దేవాల 4 అయితే అయిపోయినాయి, 10 కాకముందే. ఈరోజు మధ్యాహ్నానికి అయిపోతాయి అనుకుంటా నాకు తెలిసి. చలో, ఇదే డ్యామ్ రా, ఇదే వేణుగోపాల స్వామి పోయే రూట్లోనే ఈ పక్క డ్యామ్ అయితే ఉంది. ఈ పక్క చూడండి నీళ్ళు, మొత్తం డ్యామ్ అనమాట. పైన ఫ్యాన్లు కూడా ఉన్నాయి కొద్ది ముందు పక్క. భలే ఉంది వ్యూ. మామూలుగా మేము పాదయాత్ర వచ్చినప్పుడు ఈ రూటే వస్తాము, నడుచుకుంటూ వస్తాం అనమాట. చూస్తాం మేము ఇక్కడ డ్యామ్ గేట్లు కూడా ఏడే ఉంటాయి పోయే రూట్లోనే. ఈ డ్యామ్లో నీళ్ళు ఉన్నాయి. అవి చూడండి ఫ్యాన్లు ఎంత దగ్గరగా వస్తున్నాయో. మేము అట్ట అడవిలోంచి వచ్చేటప్పుడు అయితే చాలా అవి కనపచ్చినాయంటే కొండ కనపచ్చేసినట్టే మాకు. చూడండి ఎంత బల్లే ఉంది. మొత్తము 5-6 ఉన్నాయి మొత్తము. ఇంక ఏమో డ్యామ్ గేట్లు. ఇంకా వేణుగోపాల స్వామి టెంపుల్ కూడా దగ్గరలోనే ఉంది. డ్యామ్లో నీళ్ళు చూడండి ఎట్లున్నాయో. ఇక్కడ కూడా చాలా ఉన్నాయి ఏందో మఠాలు ఉన్నాయి అన్ని మఠాలే. చూద్దాం అవి కూడా ఒకసారి. ప్రజెంట్ అయితే వేణుగోపాల స్వామి టెంపుల్, అలాగే ఇంకా అక్కడక్కడే ఉన్నాయి, మొత్తం అన్నీ ఆడే ఉన్నాయి. అన్నీ కవర్ చేసుకొని వచ్చి లాస్ట్ ఇంకా రిటర్న్ వచ్చేటప్పుడు చూద్దాము. ఇక్కడ ఉంది కదా బోర్డు, శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం అయితే ఇట్లా పోవాలి లోపలికి. ఇట్లే స్ట్రైట్గా పోతే జపాలి ఆకాశగంగా పాప వినాశనం అయితే ఉంది. ప్రజెంట్ పోతా ఇక్కడైతే చూసుకుందాము శ్రీ వేణుగోపాల స్వామి టెంపుల్. ఇప్పుడు పోయిన సాటల్లా బండ్లు అయితే ఎక్కువ లేవు, జనాలు ఉన్నారు కానీ మరీ ఎక్కువ లేరు. ఇక్కడ మాత్రం బండ్లు చాలా ఉన్నాయి, కార్లు అన్నీ ఉన్నాయి. ఇక్కడ బైకులు కూడా పార్కింగ్ అయితే ఉంది. మేము అక్కడ పెట్టేసినాం మా బండ్లో. పైన ఆర్చ్ అనమాట, ఇది ఆర్చ్ బాగుంది. శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం. ఎందుకు పెట్టవా పాపమా ఏమన్నా? ఇవన్నీ బయట అంగళ్ళు, హోటళ్ళు అన్నీ ఉన్నాయి. ఇక్కడ కూడా నగలు నక్రాలు మాత్రం ఖచ్చితంగా ఉంటాయి వాళ్ళకి, ఆడళ్ళకి. ఇక్కడ చిన్నపిల్లలకి బొమ్మలు. ఈ హోటల్లో పెద్ద హోటల్ ఉన్నాయి, కానీ ఈ హోటల్కి ఏం మీలా పేపర్లు ముచ్చే బాగుంటాయి. టేస్ట్ విషయాన్ని పక్కన పెడితే నీట్గా ఉన్నావు కదా. ఇవన్నీ అంగళ్ళే. ఇవి కూడా స్టెప్లు ఉన్నాయా? ఇవి కూడా పడిగిట్లు ఉన్నాయా? వాళ్ళకి పడిగిట్లు అంటే భయం వేస్తుంది. మా వాడు పూలు ఎదుగుతున్నాడు. ఎరా పూలు కాలా? పెరుక్కొచ్చి పెట్టారు ఒరిజినల్ అంట, ప్లాస్టిక్ పూలు పట్టుకొని. పడికిట్లు చూస్తా అంటే భయం వేస్తుంది కదా. ఓయమ్మ చాలా ఉండదు ఇంకా లోపలికి. ఇక్కడ అర్చన, హారతి, అభిషేకం రేట్లు. మాకైతే 6 మందికి 30 రూపాయలు తీసుకున్నారు, అంటే 5 రూపాయలు అనమాట. ఇది లోపల గుడి మొత్తం గోల్డ్ కలర్లో అయితే ఉంది. ఇదేమో మెయిన్ టెంపుల్. లోపలికి పోవాలా. వీడియో తీనిస్తారో తీనిరో, అందుకే బయట నుంచి చూపిస్తున్నా చూడండి. అక్కడ ఆంజనేయ స్వామి ఉన్నాడు. మళ్ళీ ఇట్లా లోపలికి పోవాలా. చూద్దాము, వాళ్ళు తీనిస్తే తీస్తా, లేదంటే ఏం చేయలేము. ఇదే వేణుగోపాల స్వామి టెంపుల్. నాకు తెలిసి ఖచ్చితంగా తీనీరు. చూస్తా, ట్రై చేస్తా, దేవుణ్ణి చూపించాలని ట్రై చేస్తా. చూద్దాం. అదో ఇక్కడ పెట్టేసినారు బోర్డు, ఇక్కడ పెట్టేసినారు బోర్డు. మనము తీయకూడదు అనమాట. మేము పోయి దర్శనం చేసుకొని వస్తాము. లోపలైతే ఫోటో అయితే తీయకూడదని చెప్పి ఆడ మనకి అదే వేసినారు పేపరు. సో నేను లోపల దర్శనం చేసుకుని బయటకు వచ్చినాము ఇప్పుడే. ఇక్కడ ఏందో మళ్ళా ఇక్కడ బయట జీవ సమాధి ఉన్నది, అందులో ఉంది కదా బోర్డు. హత్తిరాం బాబా జీవ సమాధి అంట. ఇక్కడ జీవ సమాధి అయితే ఉంది. బయట లోపల దర్శనం చేసుకొని బయటకు వచ్చి వస్తే ఇక్కడ ఇది ఉందన్నమాట. ఇంక ఇక్కడేమో ఆంజనేయ కదా. బా చూడండి బొట్టు. శ్రీ ఆంజనేయ.
చూశారు కదా వేణుగోపాల స్వామి గుడి అనమాట. లోపలైతే వీడియో తీలా, బయట అయితే తీసిన. బయట అయితే ఒక బాగుంది. ఎట్లా అంటే మనశ్శాంతిగా ఉండొచ్చు కూర్చొని, అంత ఫ్రీగా ఉంది. ఇక్కడ కూడా ఒక ఆంజనేయ ఉన్నాడు మళ్ళా. శ్రీ సంకట మోచన్ హనుమాన్ అంట. ఇక్కడ ఉంది కదా బోర్డు, ఈయన అనమాట. బయట ఉంది. ఇది మొత్తం వేణుగోపాల స్వామి టెంపుల్. ఇంక ఇట్లా ఆడుగా ఉంది దా, అదేం మనకు తెలీదు. ఇక్కడ నేను వచ్చేటప్పుడు 20 రూపాయలు ఏ వస్తువు ఎత్తుకు 20 రూపాయలు అన్నారు. ఖచ్చితంగా 20 రూపాయలు అంటే మనం ఏదో ఒకటి కొనాలా. చూద్దాం యావే అంటే ఈ గాజులు. జిగేలు రాని ఇవన్నీ 20 అంట. ఏదైనా ఎత్తుకో 20. ఇక్కడ చూడండి శంఖాలు ఉన్నాయి. ఒరిజినల్ కాదేమో, ఒరిజినల్ కాదులే. ఓన్లీ వాళ్ళు చెప్పిన ఐటెం 20 రూపాయలు అంట. అట్టయితే నాకు వద్దు. లోపల ఉండేది ఏదైనా సరే ఎత్తుకో 20 రూపాయలు అంటే అప్పుడు ఎత్తుకుంటా. అందుకే ఏం తీసుకోవాలి. అది చూశారు కదా వేణుగోపాల స్వామి టెంపుల్. లోపల టిఫిన్ తిన్నాము. ఇక్కడ టిఫిన్ తినాలన్నా అన్నం తినాలన్నా మాకైతే గుండెలో రైలు పరిగెత్తున్నాయి. ఎంత అయింది బిల్లు? 700 అయింది. ఏం తినాలి అందరము. నేను ఒక దోశ తిన్నా, మళ్ళీ సగం దోశ తిన్నా. అంతే. అందరూ అంతే 1.5 దోశలు తింటారు. అయిపోయింది. ఎట్లా మనం వచ్చినాము, ఇంకా దాన్ని పట్టించుకోకూడదు. సో ఇప్పుడు జపాలి అనమాట, జపాలి హనుమాన్ టెంపుల్. అడిగైతే వెళ్దాము. ఇదే రూటు. పదం చాలా దగ్గర ఉన్నాయి అసలు. ఇది ఇక్కడ ఉన్నాయి జపాలి, ఆకాశగంగా, పాప వినాశనం ఇటు పోవాలా. ఇప్పుడు మనం జపాలి వెళ్ళిపోవాలన్నమాట లోపలికి. హనుమాన్ టెంపుల్ అన్నీ దగ్గరే ఉన్నాయి, పెద్ద దూరం అయితే లేవు. జపాలి ద్విచక్ర వాహనం పార్కింగ్ అంట. పార్కింగ్ ఆడబెట్టినారు. మనం ఇంకా పైకి పోదాం. శ్రీ ఆంజనేయ స్వామి మందిరం జపాలి. ఇట్లా మళ్ళా ఏడు కూడా స్టెప్స్, మళ్ళా ఏడు కూడా పడిగిట్లు వచ్చినాయి. అబ్బా పోవాలి. ఇంక ఎంత దూరం పోవాలో తెలీదు. పదండి. అన్నీ దగ్గరే ఉన్నాయి. చాలా దూరం అనుకున్నా. ఫస్ట్ పోయింది శ్రీవారి పాదాలు, దాని తర్వాత శిలా తోరణాలు, చక్రతీర్థము. ఇప్పుడు వేణుగోపాల స్వామి టెంపుల్, జపాలి ఇవన్నీ ఈ పక్క ఉన్నాయి అనమాట. ఆకాశగంగా, పాప వినాశనం ఇవన్నీ ఈ పక్క ఉన్నాయి. అన్నీ దగ్గర ఉన్నాయి. దూరం ఉంటాయి అనుకున్నా నేను. మళ్ళీ పడిగిట్లు వచ్చాను. భయపడతానట. కామెడీయా సార్ ఇద్దరు కూర్చొని పడిగిట్లు ఎక్కలేక. ఇది కూడా సుమారుగా ఉంది. దగ్గర 2 కిలోమీటర్లు ఉన్నది బాలు పైకి పోవడానికి. ఏం షాక్ అవుతావు? నిజం రా గంగరాజు, 2 కిలోమీటర్లు తక్కువ లేదు. మ్యాప్ ఏంది నీకు చూపించింది? ఓన్లీ బయటికే. ఈడ నీ ఇష్టం, నాకేమే. భయపడతారు, వయసులో ఉండి భయపడతారు చూడు. రా కూర్చో, భయపడకాకు. చాలా దూరం పోవాలరా, 2 కిలోమీటర్లు పోవాలా. పాండి కూర్చున్నట్టే ఉంటుంది. పాండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్. చూడండి చాలామంది. బా ఏంద్రా అట్లుంది, భలే ఉంది. బా వ్యూ అయితే భలే ఉంది. ఇంకా చాలా దూరం ఉన్నట్టున్నది. బాగా అడవిలో ఏ జంతువు చూడాల మేము, జింకలు తప్ప. ఇప్పుడు ఈ ఉడతలు అయితే పోతుంది. ఇంకా భయపడిపోతుంది. తీసుకుంటున్నాడు. రా తీసుకుంటాను చూడు. తీసుకో. ఏమన్నా తెచ్చినది బాగుండండి. అబ్బా ఎంత ఉన్నది స్వామి. అసలు 2 రోజుల నుంచి తిరుగుతున్నాం, ఏదైనా జంతువు కనిపిస్తుందేమో అని. జంతువుల్ని ఆటాడుతున్నాం. ఒక్క జంతువు కూడా కనపాలా. అదేంది జింకలు తప్ప. ఈ అయితే దండి కనిపించినాయి. ఏందయ్యా? ఇంకా చాలా దూరం ఉందిరా, ఇంకా చాలా దూరం ఉంది అసలు. చూడ ఏదా ఇదే మామిడికాయ చెట్టు. చూడండి ఇక్కడ మామిడికాయ చెట్టు ఉందంట. ఇదే కాదులే స్వామి, మామిడి చెట్టు ఇదే. బా ఏం స్వామి ఎంత ఉన్నది, ఎన్ని సంవత్సరాలతో ఇది. ఇక్కడ లోపల చూడండి, పోయేదానికి దారి ఉన్నది. ఆడికి పోతారో ఇది తెలీదు, కానీ మేము ఇంకా పోవాలా. ఇంకా పైకి పోవాలా. వీళ్ళెవరు బైక్ వేసుకొచ్చారా? ఇంకా పైకి పోవాలి, చాలా దూరం ఉంది. చేసినాం రో. జై శ్రీరామ్, జై శ్రీరామ్.
జై శ్రీరామ్, జై శ్రీరామ్. జపాలి చూడండి, చెట్లు చూడండి ఎంత మాడి చెట్లు కూడా దండిగా ఉన్నాయి. ఎంతెంత పెద్ద చెట్లు, మాడి చెట్లు పైకి చాలా పెద్దవి ఉన్నాయి, సుమారుగా ఉన్నాయి అశోక్ మాడి చెట్లు. బా ఎన్ని సంవత్సరాల చెట్లు స్వామి. ఐదు తెచ్చి వేసినట్టే ఇక్కడ కోతులు తినే ఇక్కడ ఉన్నాయి చూడండి మొత్తం. ఇంకా ఆంజనేయ టెంపుల్ అంటే ఈ మార్గం ఉంటుంది ఎర్రగా. ఇక్కడ అన్ని అంగళ్ళు ఉన్నాయి, ఇక్కడ కూడా జెండాలు ఇవన్నీ. ఇక్కడ వచ్చి ఇది ఏమంటారు కోనేరు అది గుడి దగ్గరికి అయితే పోదాం. టెంకాయ సెట్ 50. పోయేటప్పుడు మనము జెండా కడదాం, బండికి జెండా కట్టుకున్నాం. పోయేటప్పుడు తీసుకున్నాము. ఎంతనా ఈ జెండా? 50 రూపాయలు అంట. పోయేటప్పుడు తీసుకున్నాం, కడదాం ఖచ్చితంగా. తిరిగినాం కదా, ఇవన్నీ ఇంకా ఆంజనేయ స్వామికి సంబంధించినట్టు అనమాట. ఆంజనేయ బిళ్ళలు ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ చూడండి ఆంజనేయ స్వామి బిళ్ళలు, గోల్డ్ కలరు, వైట్ కలరు ఇవన్నీ. ఆంజనేయ స్వామికి తమలపాకులు అంటే ఇష్టం బాగా. తమలపాకులు బుట్ట అయితే ఉంది, అది ఎంతో తెలీదు. ఇక్కడ పెద్ద పెద్ద విగ్రహాలు కూడా ఉన్నాయి ఆంజనేయ స్వామి. ఇవన్నీ కూడా ఆంజనేయ స్వామి చూడండి. ఆంజనేయ స్వామి ఉండకూడదు. రాపదాం రండి, గుడిలో పోయి ఫస్ట్ చూసుకుందాం. అక్కడ వీడియో తీసిస్తారో లేదో నాకైతే డౌటే. ఇక్కడ చూడండి వినాయకుడు. ఇంక ఇదేమో గుడి లోపలికి అయితే నాకు తెలిసి వీడియో తీసుకొనిరు. ఇదే వేసారు బోర్డు, అదే మ్యాటర్. లోపల అయితే వీడియో తీయలేము, బయట అయితే ఇది. మా ఆడి చెట్లు అయితే భయంకరంగా ఉన్నాయి, పెద్ద పెద్ద. చూసారా చెట్టుకే వినాయకుడు గారి చూడు, వినాయకుడు రూపము చెట్టుకే బాగా ఏర్పడింది రూపం. సో అది పోయి మేమైతే లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని టెంకాయ కొట్టుకొని వస్తాం. ఎందుకంటే లోపల కెమెరా నాట్ అలౌడ్ అనమాట. ఆడ బోర్డు వేసినారు ఆల్రెడీ. పోయి దర్శనం చేసుకుని వద్దాం. లోపల దర్శనం అయితే అయిపోయింది. టెంకాయ బయట కొట్టాలంట, లోపల కొట్టకూడదంట. ఆడ కూడా నెయ్యి ఉన్నది దాని మీద అనుకుంటా. నెయ్యి ఆడవేయాలని ఇదో ఎత్తుకోమ్మ, అన్నీ చెప్పు, వాళ్ళకే చెప్పు, చేస్తారు. వేసేదానికి వచ్చినామని చెప్పు. లోపల ఇంకా జపాలి గుడి వెనకపక్కే ఒక చెరువు అయితే ఉందంట, అక్కడికైతే వెళ్దాం. దానికి పోవడానికి ఇదే దారి. ఇదే చెరువు. ఇక్కడ చూడండి నీళ్ళు తక్కువ ఉన్నాయి, బాగుంది అయితే చూసానికి. ఇదే దారి. ఆ నుంచి ఇట్లా వచ్చినాం మేము పైకి. ఎంత ఎర్రగుడ్డలు అన్నీ ఆంజనేయ స్వామి గుడ్డలన్నీ కట్టినారు. అక్కడ గుడి జపాలి గుడి. అట్లే చిన్న దావే, అక్కడి గుడి నుంచి ఒక 1/4 కిలోమీటర్ అంతే ఈ పైకి. కానీ దీంట్లో మాత్రం చాలా పాములు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలి. చూసారు కదా జపాలి తీర్థము, అదే ఆంజనేయ స్వామి టెంపుల్. ఇంకా ఇక్కడ చెప్పాలంటే మొత్తం వ్యాపారమే. ఈడనే కాదు, ఏడైనా గుళ్ళల్లో చాలా వ్యాపారం జరుగుతుంది. అంటే ఎట్లా అంటే ఇప్పుడు ఇది వచ్చి టీటీడీ వాళ్ళది, ఇది ఓకేలే. ఇదేంటంటే అర్చనకి 5 రూపాయలు తీసుకున్నారు, ఇది ఓకే, ఇది గవర్నమెంట్కి పోతుంది. ఇంకా ఈడ పనిచేసే వాళ్ళకి జీతం ఇస్తుంది గవర్నమెంట్. కానీ ఇక్కడ ఏంటంటే తాయెత్తుకి ఒక లెక్క, ప్రసాదంకి ఒక లెక్క, కిరీటం పెడితే ఒక లెక్క, ఆరతి తీసుకోవాలంటే ఒక లెక్క. ఆరతిలో మనం డబ్బులు వేస్తే ఆయన నిలబెట్టి మరీ ఆరతి ఇస్తున్నాడు. ఒకవేళ మనం డబ్బులు వేయకపోతే ఆరతి సర్రని వెళ్ళిపోతున్నాడు. సో ఇట్లయితే కొన్ని జరుగుతున్నాయి. కానీ ఏం చేద్దాం, వాళ్ళకి డబ్బులు కావాలా, మన పని కావాలి కాబట్టి. సో చూసారా జపాలి తీర్థం దగ్గర అదే చెరువు అనమాట చిన్నది. ఇక్కడ మాత్రం చెట్లు మామూలుగా లేవు, పెద్ద పెద్ద చెట్లు. కానీ భయంకరమైన దట్టమైన అడవి అనమాట. పెద్ద పెద్ద చెట్లు చూడు ఎంత పొడుగుందో, చాలా పొడుగున్నాయి భయంకరంగా. ఇంకా మేము ఇక్కడైతే అయిపోయింది. చూశారు కదా జపాలి తీర్థం అయితే అయిపోయింది. ఇప్పుడు దర్శనము. నెక్స్ట్ ఆకాశగంగ అనమాట. జపాలి తీర్థం నుంచి బయటకు వచ్చినాము. ఆకాశగంగకి ఇదే రూట్లో పోవాలా, కొద్దిగా ముందుకు పోవాలన్నమాట. దాని తర్వాత ఇంకా పాపినాశనము. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ చెప్పినా కదా, అదైతే లాస్ట్ పెడతాను అనమాట. ఇప్పుడు ఈ 2 అయితే ఇట్లా అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ
ఇంకా లాస్ట్ వచ్చేసి శేషతీర్థం అనేది ఉంటుంది, అదైతే లాస్ట్ కొట్టేస్తాము. ఇప్పుడు ఈ రెండు అయితే ఇట్లా లోపలికి వెళ్ళి చూసుకొని వద్దాము పదండి. ఆకాశ గంగకి అయితే వచ్చేసినాము, ఇదే అనమాట. అక్కడి నుంచి ఇక్కడికి ఒక కిలోమీటర్ అంతే. ఇది ఆకాశ గంగ ఆర్చ్ అనమాట. ఇంకా లోపలికి అయితే పోదాము, ఏముందో చూద్దాము. ఇంకా ఇక్కడ కూడా అంగళ్ళు ఎక్కువే, ఏడ చూసి అంగళ్ళు అంగళ్ళు మాత్రం మామూలుగా ఉండవు. ఈడ కూడా ఉన్నాయి పెడికిట్లు. మా బాలుగాడి పరిస్థితి ఘోరం, నవ్వుకుంటా ఆడు. ఇవన్నీ అంగళ్ళు, గాజులు ఈ మాత్రం ఉంటాయి పక్క షూర్. లోనికి దారి అంట. ఇక్కడ ఫోటోలు దిగి ఇక్కడే కడిగిచ్చారనమాట. అయ్యి ఇక్కడ ఫోటోషూట్. ఇది కూడా చాలా దూరం ఉన్నట్టున్నది, ఇటు పోలేమో కాదా. ఆంజనేయ స్వామి అట్టగా దారి ఇట్ట పోలేమో. ఇట్టున్నది పట్ట వేస్తున్నారు, అంగల్లో వేసుకోండి అంటున్నారు పట్టలో. ఇక్కడ అంగల్లో పెట్టుకున్నారు. ఇక్కడ కూడా పడికిట్లు ఉన్నారా, సుమారుగా ఉన్నట్టున్నాయా. తగ్గేదిలే, పోవాలనుకున్నాం పోతున్నాం, ఎక్కాల్సిందే దిగాల్సిందే. పోవాలనుకున్నాం కాబట్టి పోవాలంతే. జనాలు ఏడు కూడా ఎక్కువే ఉన్నారు. ఆడ అదే ఆడుంది గుడి అదే కదా. ఇంకా కిందికా ఏడా ఓయమ్మ, ఇంకా కిందికి పోవాలంట స్వామి. ఓనే చాలా కిందికి పోతారా, నేను ఇదే అనుకున్నా, ఇంకా కిందికి పోవాలంట. భలే ఉంది ఇది. ఏడైంది 10 రూపాయలు ఒక బియ్యం ప్యాకెటా, ఒక బియ్యమా 10 రూపాయలు అంట ఒక్క అక్షరానికి ఏమో. ఎంత సత్రమేమో ఇది దేవుడిది. మా సవరాలు ఉన్నాయేమో, ఎవరికన్నా సవరాలు కాంటారానేమో. అన్నీ ఉన్నాయి సవరాలు. 50 రూపాయల టెంకాయ. అమ్మా ఇంకా కిందికి పోవాలి. అశోక్ టాటో అన్నాడు. అశోక్ టాటో అయిపోయింది. ఏడైతే ఉంది ఈడ కూడా తీపిస్తారో వీడియో. కెమెరా అయితే ఫోటో లేదు. ఇక్కడ లోపలికి వస్తే నీళ్ళు వస్తున్నాయి. ఇక్కడ నీళ్ళు, ఇక్కడ చూడండి, ఇక్కడంతా నీళ్ళు వచ్చినప్పుడు వాటర్ ఫాల్స్ లాగా పడతాయి అన్నమాట. నీళ్ళు ఇక్కడ వస్తున్నాయి. ఇక్కడ కడుక్కొని పోతారు. బాగా ఇక్కడ చూడు, బా ఆకాశ గంగ అంటే ఇదే కదా. అంటే పైనుంచి నీళ్ళు వస్తున్నాయి, యాడ్ నుంచి వస్తున్నాయి కూడా తెలియదు. నీళ్ళు వస్తున్నాయంట లోపల నుంచి, అది ఎట్లా తెలియదు. ఇదంతా కిందికి పోవాలన్నమాట దారి. ఇక్కడ కాళ్ళు కడుక్కొని పోదాం. వద్దురా, అది ఇక్కడ కాళ్ళు కడుక్కోవడానికి. ఇక్కడ గుడి ఉంది, ఇక్కడ తీయచ్చు తీయకూడదు, దాంకొని తీయాల. తీస్తున్నారు అందరూ వీడియో. ఇది దేవుడు ఇక్కడ చూస్తున్నారు కదా, ఆకాశగంగా. అంజనాదేవి, శ్రీ అంజనాదేవి, బాలాంజనేయ స్వామి ఆలయం. ఇంకా అక్కడైతే అయిపోయింది, కాళ్ళు కడుక్కున్నాము. ఇప్పుడు కిందికి పోతాము. కింద నీళ్లు పడుతున్నాయి, కింద నీళ్ళు పడుతున్నాయి. ఇక్కడ ఊట అనమాట, పైనుంచి నీళ్ళు కూడా లేవు ఆడగానే. అవును, కొండల్లోంచి వస్తున్నాయి. అక్కడ నుంచి నీళ్ళు పడుతున్నాయి. అసలు పైన ఆడే కానీ లేవు నీళ్ళు, పైనుంచి కాకుండా కొండ మధ్యలోంచి పడుతున్నాయి. వస్తూనే ఉంటాయేమో ఎప్పుడు. అక్కడ చూడండి, అసలు యాడ్ నుంచి వస్తున్నాయి కూడా తెలీదు. కొండ మధ్యలోంచి వస్తున్నాయి. మొత్తం నీళ్ళు ఇట్లా పోతున్నాయి. ఎన్ని నీళ్ళు పోతున్నాయి కదండి. నిజంగా బాగుంది ప్లేస్. అసలు ఇక్కడ అన్నీ చూడాలా నిజంగానే. అసలు పైన లేవు నీళ్ళు ఆడే కానీ చూడు, కొండ మధ్యలో ఎంత బాగా వస్తున్నాయంటే అందరూ పట్టుకుంటున్నారు తాగేదానికి.
ఇంకా దిగి కూడా అందరూ కాళ్ళు కడుక్కోవడము ఇలా చేస్తాం. ఇదంతా అడివే మొత్తం. జనాలు ఉండే కొద్దీ పెరిగిపోతూనే ఉన్నారు, చాలామంది వస్తున్నారు పైనుంచి కూడా. చూసారు కదా ఆకాశగంగా. ఇంకొకటి ఉంది, అది వచ్చి పాప వినాశనం. సో ఆకాశగంగా అయితే చూసేసినాము, ఇదే అనమాట ఆకాశగంగా. సో ఆకాశగంగా అయిపోయింది కాబట్టి నెక్స్ట్ మనము పాప వినాశనం, లాస్ట్ పాప వినాశనంకి అయితే వెళ్దాము. పదండి. గోవిందా గోవిందా, అన్నీ అయిపోయినాయి, ఇంకా లాస్ట్ ఒకటి పాప వినాశనం అయితే పోతున్నాము. సో ఇది అయిపోయిందంటే ఫుల్ హ్యాపీ అనమాట. కొండపైన ఏది తిరగలేదు అనుకోకుండా మొత్తం అయితే తిరిగేసిన ఈ రోజుకి. 2-3 రోజులు పడతాం అనుకున్నా, కానీ ఒక్క రోజుతో అయిపోయింది. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ పాప వినాశనంకి అయితే పోతున్నాము. బాయ్ బాయ్. పాప వినాశనంకి అయితే వచ్చేసినాము. ఈడ మాత్రం బండ్లు మామూలుగా లేవు నైనా దండిగా ఉన్నాయి బండ్లు, కార్లు. ఇక్కడ ఎప్పుడవుతుందేమో, ఏడ పెట్టాలి పార్కింగ్. బస్సు కూడా ఉంది ఇక్కడ, అంటే అన్ని గుళ్ళకి తిరుక్కొని వస్తుంది బస్సు. ఇంకా పోవచ్చాము, చూద్దాం. బండ్లు అయితే ఎట్టో దేవుని వల్ల లోపలికి వచ్చినాయి. బండ్లు ఇక్కడ పార్కింగ్ చేసేసినాము, పైకి వచ్చేసినాము. కార్లు అయితే ఆడికే స్టాపు. మేమైతే ఇట్లా ఇంకొక రూట్ ఉంటే ఆ రూట్లో వచ్చేసి ఏడైతే పార్కింగ్ చేసినాము. ఇంక ఇట్లా పోవాలా. పాప వినాశనం డ్యామ్ అంటే ఇది, అదంతా డ్యాము మొత్తము. ఇట్లా పోవాలి మేము. కిందికి ఉంది, ఇదేమో గుడి ఇక్కడ ఉంది కదా, గంగమ్మ దేవి ఆలయం అంట. చూస్తున్నారు కదా, పోదాం. ఆ పక్క వచ్చి డ్యామ్ ఉంది, గంగమ్మ తల్లి అని. ఇక్కడ గుడి అయితే ఉంది, ఆ పక్క నీళ్ళు ఉన్నాయి, కానీ ఆ పక్క పోలేంలే. జనాలు చూడండి ఎట్టున్నారు, కుప్పలు. ఈ నుంచి పడతాను చూడండి. ఇక్కడ ఎక్కువ స్నానాలు చేస్తారు. గుడి అంటే పాపాలు పోవాలని స్నానాలు చేస్తారంట, అందుకే పాప వినాశనం. అది మా పాపాలు మాకు వినాయి. కిందికి పోయేదానికి డ్యామ్లోకి ఇది దావా కదా, కిందికి పోయేదానికి లాక్ చేసేసినారు. అదంతా నీళ్ళు, డ్యామ్లో నీళ్ళు పోయేదానికి దారి అయిపోయింది. ఇడికి కూడా వచ్చేసినాము, పాపాలు పోవాలని నీళ్ళు కూడా చల్లేసుకున్నాము. ఇంకా పోయి లోపలికి పోయి గంగమ్మ తల్లిని దర్శనం చేసుకోవాలా. లోపలికి సెల్లు నాట్ అలౌడ్ అంట, అది ఆడ వేసేసినారు ఏరో మార్కు, కానీ తీర్చున్నారు కొంతమంది. చూద్దాం, ట్రై చేద్దాము. దర్శనం చూద్దాం, అందరూ వీడియోలు తీస్తున్నారు, మనం కూడా పోదాం, చేద్దాం. చూసారా గంగమ్మ తల్లి, డ్యామ్ పక్కనే గంగమ్మ గుడి అనమాట. చూపిలేనేమో అనుకున్నా, చూపించేసిన గంగమ్మ తల్లిని. ఇంకా మేము దర్శనం చేసేసుకుని అయిపోతుంది ఇక్కడికి లాస్ట్ ఫైనల్. మొత్తానికి పాపినాశానికి వచ్చి మా పాపాలు కూడా పోవాలని చెప్పి నీళ్ళు కూడా చల్లుకొని దర్శనం కూడా చేసుకున్నాము. మొత్తం అన్నీ అయితే అయిపోయినాయి. ఇంకా బయటికి వెళ్ళిన తర్వాత ఏమైనా కావాలంటే తీసుకుంటాము, లేదంటే జంపు జిల్లాని అనమాట. సో బయటికి వెళ్ళి చూద్దాం ఏమైనా ఉన్నాయేమో. మేమైతే ఏం తీసుకోవాలా, డైరెక్ట్ బయటకు వచ్చేసినాము. చూశారు కదా, మొత్తం 7 టెంపుల్ అయితే తిరిగినాము. ఒకటి వచ్చి శ్రీనివాస మెట్లు, శిలాతోరణాలు, దాని పక్కనే చక్రతీర్థము, దాని తర్వాత వేణుగోపాల స్వామి టెంపుల్, జపాలి, ఆకాశగంగా, ఇప్పుడు పాపినాశనం అనమాట. సో అన్నీ అయితే తిరిగేసినాము కొండపైన. సో ఎలా ఉందిరా ట్రిప్? ఎక్సలెంటా? లేదంటే ఇస్తానంట. సో చూశారు కదా, వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసి, అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్, బై బాయ్.